7 బ్లాక్ బస్టర్ సినిమాలు. అవి ఏమిటో తెలుసుకుందామా? ఎన్టీఆర్ నిరాకరించిన సినిమాలు సూపర్ డూపర్ అయ్యాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. కొరటాల శివ మొదట శ్రీమంతుడు కథని ఎన్టీఆర్కే వినిపించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ట్రాక్లోకి రాలేదు. కొరటాల శివ మహేష్ బాబుకి కథ చెప్పడంతో మహేష్ బాబు వెంటనే ఓకే చెప్పడంతో కొరటాల శివ సినిమాను తీశారు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. సినీ పరిశ్రమలో హిట్ ఫ్లాప్ అనేది సాధారణమే. అయితే ఇక్కడ ఎన్టీఆర్ నిరాకరించిన సినిమాలు బ్లాక్ బాస్టర్ అయ్యాయి. వివి వినాయక్ మొదట దిల్ సినిమాను ఎన్టీఆర్కు వినిపించాడు. ఎన్టీఆర్ నిరాకరించడంతో నితిన్తో తీసి హిట్ కొట్టాడు. సుకుమార్ మొదట ఆర్య కథను ఎన్టీఆర్కు చెప్పగా నిరాకరించడంతో అల్లు అర్జున్తో తీసి హిట్ కొట్టాడు. ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ని మార్చేసింది. బోయపాటి శ్రీను మొదట భద్ర సినిమా కథను ఎన్టీఆర్కి చెప్పారు. ఎన్టీఆర్ నిరాకరించడంతో ఆ తర్వాత రవితేజతో తీసి హిట్ కొట్టాడు. రెడ్డి అతనొక్కడే సినిమా కథను ఎన్టీఆర్తో చెప్తే నిరాకరించడంతో ఆ తర్వాత కళ్యాణ్ రామ్తో చేసి జాక్ పాట్ కొట్టాడు. అలాగే రవితేజ నటించిన కిక్ సినిమా కూడా ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది. ఎన్టీఆర్ నిరాకరించడంతో రవితేజ హిట్ కొట్టాడు. అలాగే కృష్ణ సినిమా కూడా ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళింది. ఆ తర్వాతే రవితేజ దగ్గరికి వచ్చింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.